మన సాంప్రదాయంలో వెండికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం శుభకార్యాలకు వెండి వస్తువులనే వాడతాము. అలానే వెండి కంచాల్లో భోంచేయడం మంచిదని భావిస్తాం. కానీ రాజస్థాన్‌ని పూజ గదికో లేదా వంటగదికో ఎందుకు పరిమితం చేయాలి? మీ డైనింగ్ హాల్‌కి ఎందుకు తీసుకురాకూడదు? ఈ డైనింగ్ టేబుల్‌ని చూడండి. ఇది కేవలం ఫర్నిచర్ కాదు. మీ ఇంటికి హాల్‌కి వేసిన వెండి ఆభరణం లాంటిది. మనం మార్కెట్లో చాలా రకాల వుడ్తో చేసిన ఫర్నిచర్ చూస్తుంటాం, వుడ్తో చేసిన డైనింగ్ టేబుల్స్ చూస్తుంటాం. కానీ మనం ఇలా మంచి సిల్వర్ ఫినిషింగ్తో వచ్చిన డైనింగ్ టేబుల్ ఎప్పుడైనా చూసామా? చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది మాస్టర్ పీస్ మన దగ్గర ఉందండి. ఇప్పుడు మీరు ఈ డిజైన్ చూసినట్టయితే ప్రతిదీ కూడా మంచి కార్వింగ్ అనేది ఇచ్చారండి. ఆఖరికి మన కుర్చీల మీద కూడా మంచి నైషి వర్క్ అనేది ఇచ్చారు. సో మనకి ట్రెడిషనల్ ఇంట్లో చాలా బాగా సెట్ అవుతుంది ఈ డైనింగ్ టేబుల్ అనేది. మోడర్న్ ఇంటీరియర్స్‌కి కూడా చాలా బావుంటుంది. మన బంధువులు, మిత్రులు ఇలాంటి టేబుల్ మీద కూర్చొని భోంచేస్తున్నప్పుడు ఆ సందడే వేరు. ఇలాంటి యూనిక్ ఐటమ్స్ కావాలంటే ఎక్కడికి రావాలో మీ అందరికీ తెలుసు కదా.